హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ ఇంట్లో అందరూ చాలా సరదాగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ పార్టీని జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవన్నీ అయితే వాళ్ళ ఆయనకి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే అండి అని చెప్పేసి తన బర్త్డే పార్టీని చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటారు. ఇంతలో అవన్నీ అక్షయ్ని డ్యాన్స్ చేయమని అనడంతో వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కమల్ అయితే పల్లవిని తీసుకొని, పల్లవిరా మనం కూడా డ్యాన్స్ చేద్దాం అని చెప్పేసి పల్లవిని లాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పల్లవి ఏంటి వీడితో డ్యాన్స్ చేయడం అని చెప్పేసి అలా ఇష్టం లేకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడున్న పల్లవికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను బయటనే ఉన్నాను, నువ్వు డబ్బు తీసుకొని బయటికి రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే సరే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన అవని అయితే ఏంటి పల్లవి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంత పెద్ద పార్టీ ఇక్కడ జరుగుతూ ఉంటే బయటికి వెళ్ళిపోవడం ఏంటి, ఏదో చేస్తుంది అని చెప్పేసి తన వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే ఎక్కడ ఉందో స్వాతి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఏంటి ఇక్కడ ఉన్నావు, అందరికీ కనిపించేస్తే ఏమవుతుంది, నువ్వు పక్కకు పద అని చెప్పేసి తనను లాక్కొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే ఇదిగో నువ్వు అడిగిన డబ్బు ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను మొత్తం, ఇప్పుడు నువ్వు కానీ మళ్ళీ నాకు కనిపించావో ఈసారి మామూలుగా ఉండను, ఈసారి నువ్వు నా చేతిలో చచ్చినట్టే, ఈసారికి ఈ డబ్బు తీసుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఈసారి ఇంకోసారి ఈ జన్మలో కనిపించకుండా ఈ ఇంటికి రాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న స్వాతి సరే అయితే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అదంతా చూసిన అవని అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు, స్వాతిలా ఉందే, నాకు ఎందుకో స్వాతిలాగా కనిపిస్తుంది చెప్పేసి అక్కడ నిల్చొని స్వాతి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి స్వాతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న అవన్నీనైతే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు.